అందరికీ నమస్కారం. అందరికీ కూడా నా శుభాశీస్సులు. ప్రియమైనటువంటి నా పూర్వ విద్యార్థులారా, మీ అందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. మీ భవిష్యంతో కూడా ఉజ్వలంగా సాగాలని, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో మీరందరూ కూడా ఈ సమాజంలో మంచి గుర్తింపు పొంది ఆదర్శమూర్తులుగా మీరు మెలగాలని ఆ యొక్క ఆశీస్సులు, దీవెన. పోతే ఈరోజు సమ్మేళనం ఎవరిది? 20 సంవత్సరాల క్రితం ఇదే కళాశాలలో ఎంపీసీ బైపీసీ చదివినటువంటి విద్యార్థులు తిరిగి కలుసుకునేటువంటి ఈ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం. ఈ ఆత్మీయ సమ్మేళనంలో అలనాటి గురువుల్ని మీరు సత్కరించడం అనేది చాలా ముదాహం, ఆనందదాయకం. మరి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించారు, కానీ నేను రాలేకపోవటం మూలంగా నా యొక్క సందేశాన్ని ఈ విధంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి విద్యార్థులారా, నేను ఎందుకు ఈ విధంగా సంబోధిస్తున్నానంటే, జీవితం అనేది ఒక పాఠశాల. ఆ పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా నిరంతరం చదువుతూనే ఉంటారు. మీరు పెద్దవాళ్ళు అయినప్పటికీ, మీకు పిల్లలు ఉన్నప్పటికీ, అందరూ అయినప్పటికీ కూడా నిరంతర విద్యార్థులే. కాబట్టి అలనాటి నా పాత విద్యార్థులారా అనే దానికన్నా ఈ సమాజంలో నిరంతరం అభ్యసిస్తున్నటువంటి నూతన విద్యార్థులారా అని సంబోధించడంలో నాకెంతో గురువుగా ఒక ఆనందం కూడా ఉంది. ఇకపోతే ఈ నేటి సమాజంలో మీరు గత స్మృతులను తలుచుకుంటూ, అలాగే మీ యొక్క విజయాలని మననం చేసుకుంటూ, ఉభయ కుశలో పరిలాగా అవతల వారి యొక్క విశేషాలని తెలుసుకుంటూ, ఎంతో అనురాగంతో, ఆత్మీయతతో, స్నేహ బంధాలతో, ఈ బంధాల కలకాలం బ్లడ్ ఈస్ వెన్ రెడ్ టిల్ దట్ టైమ్ ఆల్సో అవర్ ఫ్రెండ్షిప్ విల్ కంటిన్యూ అన్నట్టుగా మీరు ఇంత స్నేహబంధాన్ని ఏర్పరచుకొని అదే స్నేహబంధాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటారని చెప్పేసి ఈ సమావేశం మీకు మరింత ఊపుని, మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి, తోడ్పడినటువంటి, దానికి సహకరించినటువంటి అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. అంతేకాదు, నా సంతోష సుమాంజలు కూడా మీ అందరికీ కూడా నా అర్పిస్తూ ఉన్నాను. మీరు కలుసుకోవటమే కాదు, మీ పాత గురువులని, అలనాటి గురువులను కూడా పిలిచి సన్మానించి వారికి కూడా ఒక జ్ఞాపికలను అందజేయటం అనేది కూడా నాకెంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక సంతోష సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. మరి నా గత స్మృతులను కూడా ఒకసారి నెమరు వేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మీతో పంచుకుంటున్నాను. ఒకప్పుడు హై స్కూలు, కళాశాల కలిసి ఉన్నటువంటి ఈ చర్ల కళాశాలకి జూన్ 1998లో నేను ఫిజిక్స్ లెక్చరర్గా రావటం జరిగింది. అప్పుడు హై స్కూలు, కాలేజీ కలిసి ఉండేవి. ఏదో సాయంత్రం పూట మొత్తం కాలేజీ విద్యార్థులంతా కలిపిన సంఖ్య కూడా ఒక 50 లోపే ఉంది. అంత మందితో కేవలం 2 రెగ్యులర్ లెక్చరర్స్తో, అప్పటికి ఇంకా ఎవరు కూడా లేరు. ఒక ప్రిన్సిపాల్, 2 రెగ్యులర్ లెక్చరర్స్ ఉన్నారు. ఆ కళాశాల ఉంది అంటే ఉంది, అలా ఉంది. కానీ 98లో మేము రావడంతో, అంటే జువాలజీ మురళీధర్ రెడ్డి గారు, నేను, అలాగే మిగతా స్టాఫ్ వాళ్ళంతా కూడా కలిసి రావడంతో ఆ కళాశాల క్రమంగా జూన్ 2005లో నేను అక్కడి నుంచి బదిలీ అయ్యి సత్తుపల్లికి వెళ్ళినప్పుడు సుమారు 400 నుంచి 500 వరకు విద్యార్థుల స్ట్రెంగ్త్తో ఎంతో గణనీయంగా ఖ్యాతిని ఆర్జించింది. దానికి కారణం అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ సిస్టమ్ తొలగించడం, అంకిత భావం ఉన్నటువంటి అధ్యాపక బృందం
రావటం, కాంట్రాక్ట్ పోస్టుల్లో మిగతా సబ్జెక్టులన్నీ భర్తీ కావటం, ఆ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. అయినప్పటికీ ఫిజికల్ డైరెక్టర్ మాత్రం లేడనుకోండి. ఆ కళాశాలకి విశాలమైనటువంటి గ్రౌండ్, ఆ విధంగా ఉన్నటువంటి కళాశాలలో అందరి సహకారంతో ఆ కళాశాల చక్కగా దినదినాభివృద్ధి చెంది, మీ అందరూ కూడా ఎంపీసీ అయితేనే బైపీసీ అయితేనే సుమారు 60 మంది విద్యార్థులు 2004 సంవత్సరంలో చేరి ఇంత చక్కగా విద్యను అభ్యసించి తిరిగి 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవటం అనేది ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. అక్కడే ప్రధానాచార్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మస్తానయ్య గారు. ఆ మస్తానయ్య గారు నాతో పాటు జువాలజీ లెక్చరర్గా అక్కడ పనిచేశారు. ఆ జువాలజీ బోటనీ లెక్చరర్గా పనిచేశారు. బోటనీ లెక్చరర్గా మళ్ళీ ఆయన అక్కడే తిరిగి ప్రమోషన్ పొందడంతో ఆ ప్రిన్సిపాల్ గారికి నాకు మధ్య చనువు చాలా ఎక్కువ ఉంది. దాంతో ఇక విద్యార్థులకి ఏం చేయాలనుకున్నా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ డే, చెప్పాల్సిన పని లేదు. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ బీఈడీలో అయిపోవటం మూలంగా చక్కగా టీమ్స్ని వేయటం, కబడ్డీ టీము, ఆ తర్వాత ఖోఖో టీము, ఇలా అన్ని టీముల్ని వేసి వరుసగా నాకౌట్ పద్ధతుల్లో బ్యాడ్మింటన్, షటిల్ ఇవన్నీ కూడా వేసి చక్కగా ఆర్గనైజ్ చేసినప్పుడు నాకు యువకులైనటువంటి ఇద్దరు, తిరుపతయ్య గారు, అట్లాగే వీరన్న గారు, శెట్టి ప్రసాద్, ఇక నాగేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా చక్కగా సహకరించి అందరికీ కూడా గేమ్స్ ఆడేటట్టుగా చేసి చివరికి ప్రైజులు తీసుకురావడానికి కూడా మా 2 వీలర్స్ మీద మేము భద్రాచలం వెళ్ళి ప్రైజులు కొనుక్కొని మూటలు పెట్టుకొని మళ్ళీ చర్ల రావటం, అర్ధరాత్రి కూడా రావటం అనేది కూడా నాకు జ్ఞాపకం ఉంటుంది. ఆ విధంగా కాలేజీ డే నాడు మీ అందరికీ కూడా ఆ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటం, సర్టిఫికెట్లు రాయటం, ఇవన్నీ కూడా అతి పెద్ద సంఖ్యలో మనం చెప్తుంటాం, ఏదో అక్కడ వివాహం జరిగిందండి, ఆ వివాహంలో భోజనాలు ఎంత బాగా పెట్టారని అన్నట్టు. అలాగే అంతమంది కాలేజీ విద్యార్థులకు గేమ్స్ అంతా కండక్ట్ చేయటం అంటే ఆ స్టాఫ్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందే. మీరు ఆడినటువంటి ఆట, తెచ్చుకున్నటువంటి సర్టిఫికెట్ను ఒకసారి తిరగవేసి చూసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇక కల్చరల్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తామా, వ్యాసరచన పోటీ కానివ్వండి, లేకపోతే పాటల పోటీ కానివ్వండి, ఎవరన్నా బదిలీ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి సన్మాన కార్యక్రమం, వీడ్కోలు సమావేశం కానివ్వండి, వీటికన్నిటికీ కూడా చక్కగా సహకరించినటువంటి వాళ్ళు ప్రస్తుత నేడు రెగ్యులర్ సర్వీస్లో ఉన్నటువంటి తెలుగు లెక్చరర్ అమ్మెన శ్రీనివాసరాజు గారు, దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా సివిక్స్ హిస్టరీ లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు, పేరు నాకు వెంటనే జ్ఞాపకం రావట్లేదు. వీళ్ళంతా కూడా చక్కగా నాకు సహకరించారు. అదేవిధంగా ఈ వీళ్ళతోనే నేను చక్కగా స్టేజీ మీద నాటికలు వరకు కూడా వేయగలిగాం, ప్రజెంటేషన్స్ చేయగలిగాం చక్కగా. ఇవన్నిటి కూడా ఇవి సహకారం అందించినటువంటి అమ్మెన శ్రీనివాసరాజు గారిని అని, దుర్గా ప్రసాద్ గారిని అని, ఆ తర్వాత సివిక్స్ లెక్చరర్ కానీ మిగతా లెక్చరర్స్ గారిని అందరినీ కూడా ఒకసారి నేను మననం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఎన్ఎస్ఎస్, నేషనల్ సర్వీస్ స్కీమ్. అప్పట్లో నేషనల్ సర్వీస్ స్కీము చాలా ఐడియల్గా ఉంది. దాన్ని నేను టేకప్ చేసిన తర్వాత ఎక్కడో రూరల్ ఏరియాలకు నిజంగా వెళ్ళి అన్ని రోజుల పాటు పనిచేసి వాళ్ళతో కలిసి వాళ్ళ జీవన విధానాన్ని అభ్యసించి ఇవన్నీ చేసినప్పుడు సమాజం కోసం శ్రమపడినటువంటి విద్యార్థులను చూసి అలనాటి ఎమ్మెల్యే సున్నం రాజయ్య గారు ప్రత్యేకంగా వచ్చి మన విద్యార్థుల్ని అభినందించడం అనేది కూడా జరిగింది. మరి అలనాడు ఎన్ఎస్ఎస్ స్కీమ్లో నాకు చక్కని సహకారం అందించినటువంటి వారు వొకేషనల్ లెక్చరర్గా ఉన్నటువంటి ప్రస్తుతం కృష్ణమోహనం, అలాగే ఇంకా శెట్టి ప్రసాద్, ఇంకా మిగతా మస్తానయ్య గారి విషయం అయితే చెప్పాల్సిన పని లేదు. మస్తానయ్య గారు మాత్రం అన్నిటికీ కూడా అభయం ఇచ్చినట్టుగా ముందు నువ్వు ఉండు, వెనుక నేను ఉంటానని చెప్పి అన్ని కార్యక్రమాలకి ఆయన చక్కగా సహకారం అందించారు.
ఇకపోతే ఎగ్జామినేషన్ బ్రాంచ్. చర్ల కళాశాల మీద ఉన్నటువంటి మరకను, ఒక విధంగా చెప్పాలంటే కాపీలు కొడతారు అన్నటువంటి మరకను తుడిచిపెట్టాలి అన్నటువంటి ఉద్దేశం నాకుంది. దాని మూలంగా హోమ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, అదేవిధంగా ఐపీఈ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఈ రెండు ఎగ్జామినేషన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా మిగతా వారి స్టాఫ్ సహకారంతో ఆ మరకను వీలైనంత వరకు తుడిచి కళాశాల యొక్క గౌరవాన్ని చేసి చర్ల కళాశాల ఇట్స్ అ వెరీ క్లియర్ అండ్ ఫెయిర్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చినటువంటి అవకాశం నాకు దక్కింది. దానికి మీరు సహకరించారు, చాలా కృతజ్ఞతలు. ఇకపోతే చివరిగా అందరికీ ఇప్పుడు ఈ సమావేశాన్ని చేయడానికి అనుమతించినటువంటి ప్రస్తుతం ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, అందరి విద్యార్థులకు, వొకేషనల్ స్టాఫ్ అండ్ ఎవరిబడి అందరికీ కూడా, ఈ బృందానికి సహకరించిన మీ అందరికీ కూడా అలనాడు చక్కగా వినయంతో విద్యను అభ్యసించి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించి అటు కళాశాలకి, అటు అధ్యాపక బృందానికి, అలనాడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి అందరికీ కూడా మంచి పేరు తెచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ పదే పదే ఆనందంతో అభినందిస్తూ ఉన్నాను. వెరీ గుడ్. మీరు పేరు నాకు తెలియకపోవచ్చు కానీ పేరున మీ అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆనాడు నాతో కలిసి పనిచేసినటువంటి తెలుగు లెక్చరర్ అమ్మిని శ్రీనివాసరాజు గారు, ఇంగ్లీష్ ఆయన పేరు జ్ఞాపకం లేదు, అదేవిధంగా మ్యాథ్స్, బోర్డం, జువాలజీ, కెమిస్ట్రీ, వొకేషనల్ లెక్చరర్స్ శెట్టి ప్రసాద్, స్వామి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ మీకు అందరికీ కూడా దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం జై హింద్.